హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఒకవేళ మీకు రెజొనేట్ అవ్వలేదంటే డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్. యూట్యూబ్లో చూసే అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ అన్నట్టుగా తీసుకోకండి. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. యూట్యూబ్లో చూసే వాళ్ళందరి కోసం రీడింగ్స్ చేస్తాం కాబట్టి అంత ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 50-60% అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే మీకు కూడా ఈ రీడింగ్లో ఎంతో కొంత మెసేజెస్ అయితే డెఫినెట్గా రెజొనేట్ అవుతుంది. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ మీ సిచ్యువేషన్, మీ ప్రాబ్లమ్కి, మీ సిచ్యువేషన్కి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, అసలు ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయొచ్చా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, నాతో మాట్లాడతారా, ఇప్పుడు మాట్లాడే ఉద్దేశం ఉందా, అసలు వీళ్ళు మా విషయంలో ఎంతవరకు జెన్యూన్గా ఉంటున్నారు, ఇట్లా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు ఉంటారా వీళ్ళు మాతో లైఫ్ లాంగ్, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫైనాన్సెస్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్స్ కావాలి అనుకున్నా సరే నన్నైతే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా కొంచెం నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానండి, ఊరికి వెళ్ళాను. 1 వీక్ నుంచి నేనైతే ఎవరికి వాట్సాప్లో మెసేజ్ చేసిన పర్సనల్ రీడింగ్స్ కావాలి అని మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సో సారీ అండి. సమ్మర్ కదా, కొంచెం టూర్కి వెళ్ళాము. అట్ ప్రెజెంట్ అయితే నేను అవైలబుల్గా ఉన్నాను. రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఒక్కొక్కళ్ళు మెసేజ్ చేస్తున్నారండి, అక్క ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఎన్ని మెసేజెస్ ఉన్నాయి అంటే అన్ని మెసేజెస్ ఉన్నాయి, అన్ని కాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి నేను రిటర్న్ బ్యాక్ కాల్ చేయలేను. కాబట్టి ఇక్కడ అనౌన్స్ చేస్తే మీరందరూ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వస్తారని నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కావాలి అనుకున్న వాళ్ళు. సారీ అండి, మీరు ఏదో మేడం రిప్లై ఇవ్వట్లేదు అని కూడా అనుకుంటారు. ఇప్పటి నుంచి అయితే నేను అవైలబుల్గా ఉన్నానండి. రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చాలామంది అండి, లిటరల్లీ ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారంటే మేడం ఎందుకు రీడింగ్స్ చేయట్లేదు, ఏమైంది, ఒక్కొక్కళ్ళకి నేను ఆన్సర్ చేయలేక వీడియోలో చెప్దామని చెప్తున్నాను. అండ్ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి, వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు అందుతాయి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. సో దట్ ఇది మీకు కూడా రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, మళ్ళీ అది మీ హస్బెండా వైఫా అని క్వశ్చన్స్ అడుగుతారు కొంతమంది. ఎవరు మీ మైండ్స్లో ఉన్నారో వాళ్ళ గురించి తలుచుకొని వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూడండి. అది గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, లేకపోతే హస్బెండ్ వైఫ్, సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఎలాంటి పర్సన్స్ అయినా మీరు వాళ్ళని గుర్తు చేసుకొని
ఈ రీడింగ్ చూడండి, సో దట్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ గాడ్‌నైతే ఇష్టపడతారో, ఏ గాడ్‌నైతే ప్రే చేస్తారో డైలీ, ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్‌ని. ఓకేనండి. కార్డ్స్ షఫలింగ్ అప్పుడు వీడియోని స్కిప్ చేయకండి ఎవరు. ఫ్రెండ్స్ కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. స్ట్రాంగ్ బాండ్ అనుకొని తీసుకోండి లవర్స్ అనేది దగ్గర వచ్చినప్పుడు. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ గురించి కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ద ఫూల్. సో ఈ పర్సన్ వచ్చేసి ప్రెజెంట్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేకపోతే ఈ పర్సన్ మీతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారండి. ఏదో ఒక విధంగా డేర్ చేసి ఈ పర్సన్ మీతో ట్రావెల్ అవ్వాలి. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ కొంచెం అంత రిస్క్ ఎందుకు తీసుకోవడము అని అనుకున్న పర్సన్ మీతో మాట్లాడడం రిస్క్, మీతో కాల్ చేయడం అది వాళ్ళకి రిస్క్ అవుతుంది, ఫ్యామిలీకి తెలిస్తే ఒప్పుకోరు అని భయపడుతూ ఈ పర్సన్ ఏంటంటే ఎవరైతే బ్యాక్ అయ్యారో మీ నుంచి, బట్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చూడకుండా ఉండలేక, మీతో మాట్లాడకుండా ఉండలేక, ఒకవేళ ఫ్రెండ్స్ వద్దని చెప్పేస్తే కూడా ఈ పర్సన్ ఆగిపోయి ఉన్న పర్సన్ రిస్క్ తీసుకోకుండా మీతో మాట్లాడితే తనకి రిస్క్ అవుతుంది అని చెప్పేసి సైలెంట్ అయిపోయిన పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఏదో ఒక విధంగా డేర్ చేసి మీతో కలిసి మాట్లాడాలి, మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీతో ట్రావెల్ అవ్వాలి అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి, తను చాలా కంట్రోలింగ్ నేచర్ ఉన్న పర్సన్. తన ఫీలింగ్స్ చాలా ఉన్నాయి, మీరంటే చాలా ప్రేమ ఉంది, కానీ వాళ్ళేంటి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. వద్దు, వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేద్దాము, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, లేకపోతే వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఏంటంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు, ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు మీకు దూరంగా ఉండాలని. వేరే వర్క్స్లో బిజీగా ఉంటున్నారు, లేకపోతే వేరే పనుల్లో బిజీగా ఉండి వీళ్ళ మనసుని వీళ్ళు ఓపెన్ చేయకుండా అలా బంధించేసుకొని ఉంటున్నారు. వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు, వద్దు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ రిస్క్ వస్తుంది, ఈ రిస్కులు వస్తాయి, అవసరమా అని చెప్పేసి ఈ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్, మీరంటే ఉన్న వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఏవి ఓపెన్ అప్ అయి మీ దగ్గర చెప్పకుండా దాచుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇప్పటిదాకా. అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఇంకా తన వల్ల కావట్లేదు. ఒక మనిషి ఒక లెవెల్ వరకే కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు 1 లీటర్ బాటిల్ ఉందండి, దాని కెపాసిటీ ఎంత? 1 లీటర్ వాటర్ మాత్రమే హోల్డ్ చేయగలుగుతుంది. ఎంత దానికన్నా ఎక్కువ దాంట్లో సరిపోవు కదా, అప్పుడు ఓవర్ఫ్లోనే అవుతుంది వాటర్. అట్లాగే మీ పర్సన్ తనని తను కంట్రోల్ చేసుకొని మీకు దూరంగా ఉండాలి అని టార్చర్ పడుతూ, ఇంక ఈ టార్చర్ భరించలేక మీతో ఏదైతే అదైంది రిస్క్ తీసుకొని మాట్లాడాలి. ఈ విషయం మీకు ఈ పర్సన్కి మధ్య ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది సార్ట్ అవుట్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. వచ్చి తేల్చుకోవాలి, మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు.
ఎవరేం చెప్పినా నేను వినను, నా మనసు చెప్పిందే నేను వింటాను, ఇంకా నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడం, అయిపోయింది అన్న టైప్లో ఉంది వీళ్ళ ఎనర్జీ, వీళ్ళ ఫీలింగ్స్. చూడండి 10 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ పర్సన్ పైన ఉన్నట్టున్నాయి. అది మీతో చెప్తేనే, మీతో షేర్ చేసుకుంటేనే వాళ్ళకి ఈ బర్డెన్ తగ్గుతుంది. అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ కంట్రోల్ చేసుకొని అది తన వల్ల కాక మీతో చెప్పాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. 10 ఆఫ్ వాండ్స్ అంటే ఏంటి? బర్డెన్. చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి మీకు ఈ పర్సన్కి మధ్య చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నాయి, చాలా ఫైట్స్ అయినట్టున్నాయి, చాలా గొడవలు అయినట్టున్నాయి. నాకు టైం ఇవ్వట్లేదు, ఫ్యామిలీ కోసం నన్ను దూరం పెడుతున్నావు, ఎవరో కోసం నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు, ఎవరెవరినో ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నావు, ఇట్లా మీ ఇద్దరి మధ్య గొడవలు చాలా జరిగినట్టున్నాయి. మేబీ మీ సైడ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగినాయి. త్రూ ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏదో ఒక విధంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్, మాట పెరగడం కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ, అంటే కొంతవరకు డిస్టెన్స్ అనేది పెరగడం కానీ, ఇట్లాంటివేవో చాలా ఫైట్స్ అయితే జరిగినాయి. దానివల్ల ఈ పర్సన్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు కానీ, జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఈ పర్సన్ మళ్ళీ అది రిపీటెడ్గా తలుచుకుంటూ, ఎందుకు ఇలా ఫైట్స్ చేస్తున్నారు, ఎందుకు ఇలా గొడవలు చేస్తున్నారు, నాకెందుకు ఇంత టార్చర్ ఇస్తున్నారు, నాకెందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ వాండ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. సో వాండ్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చిందంటే మేబీ ఈ రీడింగ్ ఎక్కువ మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనస్సు రాశి వాళ్ళకి రెజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నేమ్ లెటర్లో కూడా AELIOMTF ఈ లెటర్స్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు. తన వల్ల కావట్లేదు, మీ నుంచి దూరంగా ఉండడం కానీ, మీతో మాట్లాడకుండా ఉండడం కానీ, ఇది తన వల్ల అవ్వట్లేదు, చాలా స్ట్రెస్ అవుతుంది. అందుకే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఏదైతే అదవుతుంది, రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బికాజ్ సన్ కార్డ్, ఈ పర్సన్ మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు, మీరు లేకుండా వాళ్ళు సంతోషంగా అయితే ఉండరు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. మీతోనే ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్, మీరు లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ కనిపిస్తుంది కదా. సన్ కార్డ్, మీతో ఉంటేనే సంతోషంగా ఉంటారు, మీతో ఉంటేనే అన్నీ మర్చిపోయి చిన్నపిల్ల లేకపోతే చిన్న పిల్లాడు ఎట్లా ఉంటారో మీ దగ్గర ఉన్నంత సంతోషంగా ఈ పర్సన్ ఇంకెవరి దగ్గర ఉండరు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్, వెయిటింగ్ ఎనర్జీ ఎక్కువ చేస్తున్నారండి. వెయిట్ చేస్తున్నారు, మీరు మళ్ళీ తనకు ఆ ఛాన్స్ ఇస్తారు అనుకొని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సన్ అండ్ మీతో కలిసి అలా హ్యాపీగా ఉండే టైమ్స్ కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మీతో కలిసి సంతోషంగా ఎప్పుడు ఉంటానా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడతానా, ఎప్పుడెప్పుడు మీతో సంతోషంగా ఉంటారా, ఎప్పుడెప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. మీతోనే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మీతోనే సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. సన్ కార్డ్ అంటే హ్యాపీ. టారో కార్డ్స్లోనే సన్ అనేది మేజర్గా హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఈ పర్సన్ని అర్థం చేసుకున్నట్టు ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని కూడా ఫీల్ అవుతున్నారు. మీతోనే తన హ్యాపీనెస్,
మేబీ ఈ పర్సన్ మీరు కొన్ని ఇయర్స్‌గా తెలిసి ఉండొచ్చు. అండ్ కొన్ని ఇయర్స్ పరిచయం ఉండుండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో రొమాంటిక్‌గా కూడా టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు. స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే హోప్‌ఫుల్లీగానే ఉన్నారు. ఎప్పటికైనా సరే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు తనని వదిలేయరు. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే రోజు ఒకటొస్తుంది అనైతే ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. బట్ కానీ ఏంటంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ నైట్ ఎనర్జీ అంటే కొంచెం మీకు ఈ పర్సన్‌కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. మీరేమో కమిట్మెంట్ అడుగుతున్నట్టున్నారు. బట్ ఈ పర్సన్ అంతగా కమిట్మెంట్ ఇవ్వలేకపోయే సిట్యుయేషన్‌లో ఉన్నారేమో. మేబీ మీ సిట్యుయేషన్ ఏంటో, ఇక్కడ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి నేనంతగా చెప్పలేను. బట్ ఈ పర్సన్ అయితే మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అది విత్ కమిట్మెంటా, వితౌట్ కమిట్మెంటా అనేది మీకు తెలుస్తుంది మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు. ఎందుకంటే అక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్ ప్రేమ అయితే ఇవ్వగలరు కానీ మేబీ రెస్పాన్సిబిలిటీగా లైక్ ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కనుక ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కొంచెం ఎంజాయ్ చేయాలి, కొంచెం సంతోషంగా ఉండాలి, తర్వాత ఆలోచిద్దాంలే అన్న టైప్‌లో ఉన్నారు ఈ పర్సన్. అంటే ప్రెజెంట్ అయితే అంత ఎక్కువ మీకు నమ్మకాన్ని ఇవ్వలేకపోవచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని. బట్ ఈ పర్సన్ ఉంటారు. ప్రెజెంట్ అయితే మనం సంతోషంగా ఉందాము, తర్వాత ఇంకేదైనా అయితే ఆలోచిద్దాము అన్న టైప్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు మెసేజ్ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడదామా, మెసేజ్ చేద్దామా, చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని భయపడుతున్నారు కూడా. ఒక పక్కన మీతో రిస్క్ తీసుకోవాలి, మీతో మాట్లాడాలి, తనకి స్ట్రెస్ అయిపోతుంది. మీతోనే తన హ్యాపీనెస్, మీతోనే వాళ్ళు ఫ్రీగా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడగలరు, ఉండగలరు, చేయగలరు అన్న ఫీలింగ్ వాళ్ళకుంది. ఇంకొకటి ఏంటంటే మీతో ఈ పర్సన్‌కి రొమాంటిక్‌గా కూడా టైమ్ స్పెండ్ చేయాలని ఇష్టం ఉంది. అది కూడా చెప్తున్నాను. ఏస్ ఆఫ్ వాండ్స్ చూసారా? వాండ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా మీతో ఇక్కడ ఫూల్ కార్డ్ చూడండి, ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్, సన్ కార్డ్. సో ఈ కార్డ్స్ అన్నిటి పరంగా చూసుకున్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. కానీ దానికి మీరు ఒప్పుకుంటారా లేదా? వాళ్ళు ఈ పర్సన్‌కి మీరంటే ఎక్కువ ప్యాషన్ ఉందండి. లైక్ మీతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రేమ కన్నా కూడా ఉండలేకపోవడం, ప్యాషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫైరీ ఎనర్జీ అనేది ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మిమ్మల్ని వదిలేసి ఎక్కువ టైం ఉండలేరు. మీతో మాట్లాడకుండా ఉండలేరు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాట్లాడించాలి, మీతో మాట్లాడాలి. అట్లీస్ట్ హలో, హాయ్ అయినా మెసేజ్ చేయాలి, మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని ఈ పర్సన్‌కి అయితే ఉంది. ఏస్ ఆఫ్ వాండ్స్ మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించాలి, మీరిద్దరు కలిసి మళ్ళీ సంతోషంగా ఉండాలి. ఈ దూరాన్ని మీ పర్సన్ భరించలేకపోతున్నారు. ఏదైతే అదైంది, వెళ్ళి అడిగేసి తేల్చేసుకొని మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు మాట్లాడకుండా ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్ అవుతుంది అండ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్.
అందుకనే మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు. మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారండి. ఆ సఫరింగ్ మేబీ వాళ్ళు మీకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ మీరు లేకుండా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో 8 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎవరైతే ఈగోతో, యాటిట్యూడ్‌తో నువ్వు లేకపోయినా నేను ఉండగలను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి మీ నుంచి వాకౌట్ అయిన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీరు ఎన్నిసార్లు ఎక్స్‌క్యూజెస్ చెప్పినా సరే ఈ పర్సన్ వినకుండా తనదే కరెక్టు, ఎదుటి వాళ్ళది రాంగ్ అని అనుకొని ఈ పర్సన్ మీకు, మీ ప్రేమకి టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకు అలాంటి పని చేశాను? ఎందుకు వాళ్ళని దూరం పెట్టాను? ఎందుకు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను? వినాల్సింది కదా! వాళ్ళు చెప్పేది ఏంటి వినాల్సింది కదా! ఎందుకు నాకంత ఈగో? ఎందుకు నాకంత పొగరు? ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పేదేదో నేను వినుంటే ఇప్పుడు ఇంత టార్చర్ పడేవాడిని కాదు. టోటల్లీ నేను వాళ్ళని మిస్ అయిపోయానా? టోటల్లీ ఇంక వీళ్ళు నా లైఫ్‌లోకి రారా? అనే బాధ ఇప్పుడు ఈ పర్సన్‌కి అనుభవిస్తున్నారు. అండ్ చూడండి, ఎంపరర్. మీరేమో స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళొచ్చేంత వరకు నేను రాను. నా పర్సన్ మాట్లాడేంత వరకు నేను మాట్లాడను అని మీరు మొండిగా కూర్చున్నారు. కాబట్టి మీరు మొండిగా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. బికాస్ మీరు మంచివాళ్ళు, జెన్యూన్ పర్సన్ మీరు. ఎప్పుడు ఈ పర్సన్‌ని తప్ప వేరే వాళ్ళని మీరు ఊహించుకోలేదు. మీ లైఫ్‌లోకి రావాలి అని కూడా మీరు అనుకోలేదు. మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా లాయల్‌గా ఉన్నారు. చాలా, చాలా చేశారు మీరు. ఆ పర్సన్ ఎంత టార్చర్ చేసినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు భరించారు. అలాంటప్పుడు నేనెందుకు తగ్గి వాళ్ళతో మాట్లాడాలి? అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కాపాడుకుంటున్నారు కాబట్టే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. డెవిల్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఎక్కువ అట్రాక్షన్ ఉందండి. చాలా చాలా ఎక్కువ అట్రాక్షన్ ఉంది. ప్రెజెంట్ అతను ఆర్ ఆమె అలాగే ఫీల్ అవుతున్నారు. చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ మేబీ ఈ పర్సన్ మీద కొంతవరకు బ్లాక్ మ్యాజిక్ కానీ అట్లాంటివి కూడా జరిగి ఉండుండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఈ స్ట్రెస్‌ని, ఈ టార్చర్‌ని తట్టుకోలేక వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇంకెవరితో అయినా మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, త్రూ సోషల్ మీడియా అట్లా మాట్లాడడానికి కూడా ట్రై చేయడం లాంటివి చేస్తున్నారు. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు ఈ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి. డెవిల్ ఎనర్జీ అదే చూపిస్తుంది. మేబీ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకా వేరే వాళ్ళతో వేరే ఆపోజిట్ జెండర్‌తో మాట్లాడడం కానీ, అట్లాంటివి కూడా ఈ పర్సన్ అలవాటు చేసుకుంటున్నారు. అందరూ అని కాదు, బట్ మోస్ట్లీ కొంతమందైతే అట్లా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకు బాగా అడిక్ట్ అయిపోయారండి. బాగా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. అది మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో అది ఎలా అయిపోతుందంటే ఈ పర్సన్ అది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ స్టార్. బట్ ఈ పర్సన్‌కి అయితే స్టిల్ ఇంకా హోప్ ఉంది. తన్ని ఇంకా మీరు ఇష్టపడుతున్నారు. తన్ని ఇంకా మీరు లవ్ చేస్తున్నారు.
ఏ రోజైనా మీరు తనని అర్థం చేసుకుంటారనే హోప్ అయితే ఈ పర్సన్‌కి ఇంకా ఉంది మీ విషయంలో. తను ఎలాగైనా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది అనేది కూడా ఈ పర్సన్‌కి తెలుసు. అండ్ గాడ్‌కి కూడా ఈ పర్సన్ ప్రే చేస్తున్నారనమాట. మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక బ్యాలెన్స్ రావాలి. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ మళ్ళీ పెరగాలి అని గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు మీ పర్సన్. చూడండి, వీళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. నిద్రలో కూడా మీ వ్యక్తికి మీరే గుర్తొస్తున్నారు. కల్లో కూడా మీరే కనిపిస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ మీ గురించి ఆలోచించొద్దు అని ఎంత మీ గురించి ఆలోచనలను తీసి పక్కన పెట్టేసి నిద్రపోతున్నా కూడా మళ్ళీ ఇంకా మీరే ఇంటర్నల్‌గా మీరే గుర్తొస్తున్నారు. డ్రీమ్స్‌లో కూడా మీరే వస్తున్నారు ఈ పర్సన్‌కి. మీ మెమరీసే ఈ పర్సన్‌ని గుర్తు చేస్తున్నాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నాకు తెలిసి ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్ మాత్రం అట్ ప్రెజెంట్ మీకు మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీస్‌లో కొంతమంది ఉన్నారు. మీరేమన్నా మెసేజ్ చేస్తారేమో అని వెయిటింగ్ ఎనర్జీలో ఇంకొంతమంది ఉన్నారు. సో ఇట్లా అనమాట. ప్రెజెంట్లీ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చూద్దాము ఈ కార్డ్స్ నుంచి కూడా. ఐఎమ్ ఫీలింగ్ బోర్ అయిపోతున్నారంటండి మీ పర్సన్. మీతో మాట్లాడితేనో మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటేనో ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఏముంది, బోర్డ్గా ఫీల్ అవుతారు. మీరు లేని లోటు ఈ పర్సన్‌కి తెలుస్తుంది. ఎవరితో తన ఫీలింగ్స్ చెప్పుకోవాలో అర్థం కాదు. బోర్ అనిపిస్తూ ఉంటుంది. లైఫ్ అంతా ఎటు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఎవరితో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా బోర్ అనిపిస్తుందంట ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్. మాట్లాడడానికి ఎవరు లేరు. బోర్ కాక ఇంకేమనిపిస్తుంది. సో చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయని. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. సో వీళ్ళకి ఏ ఆప్షన్ లేదంట. మిమ్మల్ని దూరం చేసుకోవడం తప్ప ఏ ఆప్షన్ లేకుండా అయిపోయింది. అందుకే నేను దూరం అయిపోయాను అంటున్నారు. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. పాస్ట్లో ఏంటంటే నీకన్నా బెటర్ వాళ్ళు దొరికారు అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. బట్ ఇప్పుడు మాత్రం మీరు కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. సో ఈ పర్సన్ ఏంటంటే తన హార్ట్ పగిలిపోయిందంట. తన మనసు విరిగిపోయింది. తను చాలా బాధపడుతున్నారు. అది ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదంట. చాలా బాధపడుతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ నేను మూవ్ ఆన్ అయిపోయాను అనుకున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేదు. మీతో కూడా అలా చెప్పేవాళ్ళు, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నాకేం నీ అవసరం ఏం లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, బిహేవ్ చేసేవాళ్ళు. ఐ నీడ్ సమ్వన్ ద టైమ్ సో ఐ చూజ్ యూ. సో ఆ టైంలో ఎవరో ఒకరు కావాలి కాబట్టి నేను నిన్ను చూస్ చేసుకున్నాను.
అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. అవర్ రిలేషన్‌షిప్ వాస్ టాక్సిక్. మన రిలేషన్‌షిప్ అంత కరెక్ట్‌గా లేదు, టాక్సిక్‌గా ఉంది. ఇట్లా మాటలు మాట్లాడేవాళ్ళు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్. ఒక స్పెషల్ రిలేషన్‌షిప్‌ని నేను వదులుకున్నాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇప్పుడు. ఈ రిలేషన్‌షిప్ టాక్సిక్ అవుతుంది, టాక్సిక్ రిలేషన్‌షిప్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ అనేది అర్థమైంది. ప్రెజెంట్‌లీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. నేను లేకుండా నువ్వు ఉండలేవు అనుకున్నాను. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియోలో కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.